ఒక్కసారి ఈ వీడియో చూడండి. 60 ఏళ్ల వయసులో కూడా ఎప్పుడూ సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ ఫిట్గా ఉండే సల్మాన్ ఖాన్ రీసెంట్గా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్కు హాజరవ్వగా అక్కడ ఆయనను చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. 80 ఏళ్ల ముసలాడిలా ముఖమంతా పాలిపోయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ సల్మాన్ ఖాన్ చాలా దారుణంగా కనిపించాడు. అయితే అసలు సల్లుభాయ్కు ఏమైంది? ఒక్కసారిగా ఆయన పరిస్థితి అంత దారుణంగా ఎలా మారిపోయింది? ఆ డ్రింక్ వల్లే సల్మాన్ పరిస్థితి ఇలా మారిపోయిందా? ఆర్టిఫిషియల్ ఫిట్నెస్ కోసం సల్మాన్ ఖాన్ ఏం చేస్తున్నాడు అనే భయంకరమైన విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం సాధారణంగా సల్మాన్ ఖాన్ను ఒక మ్యాచో హీరోగా, ఫిట్నెస్కు ఐకాన్గా భావిస్తాము. అయితే ఇటీవల ముంబైలో ఒక ఈవెంట్ జరగగా దానికి సల్మాన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. దాంతో ఆయన వేదిక మీదకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడున్న ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే ఆయనలో ఎప్పుడూ ఉండే ఆ ఎనర్జీ అస్సలు లేదు. కనీసం సరిగ్గా నడవడం కూడా ఆయనకు కష్టంగా అనిపించింది. 60 ఏళ్ల వయసులో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పిలువబడే వ్యక్తి ఒక్కసారిగా 80 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తుంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. శరీరంలో మజిల్స్ అక్కడక్కడా కనిపిస్తున్నా ఆయన ముఖంలో ఉండాల్సిన ఆ జీవకళ పూర్తిగా మాయమైపోయింది. ఇది చూసి అభిమానులు ఆనందంతో కాదు, తీవ్రమైన ఆవేదనతో అరిచారు. ఉన్నట్టుండి సల్మాన్ ఖాన్కు ఏమైందో అని ఫ్యాన్స్తో పాటు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక మనిషి ఇంతలా ఎందుకు మారిపోతారు? దీనికి ప్రధాన కారణం మాత్రం నైట్రిక్ ఆక్సైడ్ మరియు స్టెరాయిడ్స్ ప్రభావమే అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. మీరు జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ట్రైనర్లు మీకు హెల్త్ డ్రింక్స్ అని కొన్ని బాటిల్స్ ఇస్తారు. వాటిలో నైట్రిక్ ఆక్సైడ్ మరియు వివిధ రకాల స్టెరాయిడ్ టాబ్లెట్స్ కలిపేస్తారు. మీరు ఒక్క వారం రోజులు ఆ డ్రింక్ తాగితే చాలు, మీ శరీరంలో అద్భుతమైన ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. మజిల్స్ అన్నీ ఉబ్బిపోయి మీకు మీరే హీరోలా అనిపిస్తారు. ఈ రోజుల్లో సినిమా హీరోలంతా దాదాపుగా ఇలాంటి స్టెరాయిడ్స్ మరియు టాబ్లెట్స్ వాడుతూనే తమ దేహాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు. వారిని చూసి ఇప్పుడున్న యూత్, ఆఖరికి అమ్మాయిలు కూడా షార్ట్కట్ పద్ధతుల్లో కండలు పెంచుకోవాలని ఆరాటపడుతున్నారు. నిజానికి సహజమైన ఫిట్నెస్ అంటే కష్టపడి బరువులు మోయడం లేదా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రావాలి. కానీ నేటి మార్కెట్లో ఒక్కొక్క బాటిల్ 400 నుండి 500 రూపాయలకు అమ్మే హెల్త్ డ్రింక్స్ తాగితేనే 3 గంటల పాటు జిమ్ చేయగలమనే స్థాయికి మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ డ్రింక్స్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ఇంజెక్షన్స్ మరియు స్టెరాయిడ్స్ మీ బాడీని తాత్కాలికంగా ఎంతో శక్తివంతంగా చూపిస్తాయి. కానీ ఒక్కసారి మీరు ఈ సప్లిమెంట్స్ వాడడం ఆపేశారా, మీ పరిస్థితి సరిగ్గా ఇప్పుడు మనం చూస్తున్న సల్మాన్ ఖాన్ లాగే అవుతుంది. ఆ ఆర్టిఫిషియల్ ఎనర్జీ పోగానే శరీరం లోపల నుండి బలహీనపడిపోతుంది. అందుకే 60 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తున్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మనం మన హీరోలను ఎంతగా ఆరాధిస్తామో అందరికీ తెలిసిందే. కానీ ఆ ఆరాధన ఒక్కోసారి మన జీవితాలనే నాశనం చేస్తుంది. ఉదాహరణకు రజనీకాంత్ గారిని తీసుకుంటే ఆయన సిగరెట్ వేసే స్టైల్ చూసి ఎంతోమంది యూత్ ఆ రోజుల్లో సిగరెట్స్ తాగడానికి అలవాటు పడ్డారు. అలాగే దురదృష్టవశాత్తు ఆ అలవాటు మానుకోలేక ఈరోజు ఎంతోమంది కిడ్నీలు మరియు లివర్ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. అందుకే ఈరోజు స్వయంగా రజనీకాంత్ గారే ఎవరూ సిగరెట్లు తాగొద్దు, అది మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అని చెబుతున్నారు. కానీ ఆ రోజే ఆయన అలా నటించనని చెప్పి ఉంటే ఒక తరం యువత బాగుపడేది కదా. అలాగే ఇప్పుడున్న హీరోలు కూడా కేవలం కోట్ల రెమ్యూనరేషన్ కోసం కూల్ డ్రింక్స్ను ప్రమోట్ చేస్తున్నారు. వారు నిజానికి ఆ డ్రింక్స్ తాగరు, కానీ వారిని చూసి వాళ్ళు మాత్రం వాటిని తాగి డయాబెటీస్ మరియు కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మాతృభూమి ద బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే ఒక భారీ సినిమాలో పనిచేస్తున్నారు. 2020లో చైనాతో జరిగిన భీకరమైన గాల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం చెందిన మన లోకల్ హీరో మహావీర చక్రగ్రహీత సంతోష్ బాబు గారి పాత్రను సల్మాన్ పోషిస్తున్నారు. బీహార్ 16th రెజిమెంట్కు నాయకత్వం వహించిన సంతోష్ బాబు గారు చైనా సైనికులు మన సరిహద్దులు దాటి వచ్చినప్పుడు వారిని సింగిల్ హ్యాండెడ్గా అడ్డుకొని అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఆ ఘర్షణలో మన సైనికులు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ మనవారు ఎదురుదాడి చేసినప్పుడు 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. ఇప్పటి కాలంలాగా తుపాకులు లేకుండా కేవలం బ్యాట్లు, స్టిక్స్తో సైనికులు కొట్టుకోవడం అనేది ఒక భీకరమైన సంఘటన. మరి ఇంతటి వీరగాథలో ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న సల్మాన్ సహజంగానే ఇంకా బలంగా, దృఢంగా ఉండాలి కదా.
కాని దానికి భిన్నంగా ఆయన ఎందుకింత వీక్గా తయారయ్యారు అన్నది ఒక పెద్ద మిస్టరీ. మీడియా వారు ఈ సినిమా గురించి లేదా ఆయన ఆరోగ్యం గురించి అడిగినప్పుడు ఆయన చాలా ఓపెన్గా నన్ను డిసప్పాయింట్ చేయకండి, ఆ విషయాల గురించి ఇప్పుడు అడక్కండి అని చెప్పడం గమనార్హం. అంటే ఆయన పరిస్థితి ఆయనకి తెలుసు, కానీ అభిమానులు బాధపడకూడదని ఆయన మౌనంగా ఉంటున్నారు. కమల్ హాసన్ వంటి వారు డయాబెటీస్ ఉన్నా ఇప్పటికీ యంగ్ హీరోలా దేహాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆమిర్ ఖాన్ వంటి వారు పాత్రల కోసం బాడీని మార్చుకోవడానికి విపరీతంగా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఆమిర్ ఖాన్ తన దంగల్ సినిమా కోసం ఒక్కసారిగా లావైపోయి మళ్లీ సన్నబడ్డారు అంటే అది కేవలం నైట్రిక్ ఆక్సైడ్ టాబ్లెట్లు మరియు ఇంజెక్షన్ల వల్లే సాధ్యమవుతుంది. కానీ ఇలా ఆర్టిఫిషియల్ పద్ధతుల్లో దేహాన్ని మార్చడం శరీరానికి జరిగే నష్టం వర్ణనాతీతం. నిజానికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన శరీరానికి ఒక వరప్రసాదం. అది మన శరీరంలో పుష్కలంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ నీరసపడం మరియు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలను కూడా ఎదుర్కోగల శక్తినిస్తుంది. కానీ దాన్ని మనం టాబ్లెట్స్ లేదా స్టెరాయిడ్స్ రూపంలో కృత్రిమంగా తీసుకోవడం మొదలుపెడితే అది మన శరీరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. సల్మాన్ ఖాన్ కూడా గతంలో ఇవే స్టెరాయిడ్స్ వాడి తన బాడీని తయారు చేసుకున్నారని, ఇప్పుడు వాటిని ఆపేయడం వల్ల ఆయన బాడీ ఇలా అయిపోయిందని కొంతమంది డైటీషియన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. చివరిగా నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, ఆరోగ్యం అనేది పౌడర్ల డబ్బాలనో ఇంజెక్షన్ల రూపంలోనో వచ్చేది కాదు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే సామాన్యులమైన మనం ఆ షార్ట్కట్ మార్గాల గురించి ఆలోచించడం కూడా ప్రమాదకరమే. నిజమైన ఫిట్నెస్ అంటే క్రమశిక్షణతో కూడిన వ్యాయామం మరియు సహజమైన ఆహారం మాత్రమే. సల్మాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితిని చూస్తే మీకు ఏమనిపిస్తోందో కమెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 60 ఏళ్ల వయసులో కూడా ఎప్పుడూ 6 ప్యాక్ బాడీతో సూపర్ ఫిట్గా ఉండే సల్మాన్ ఖాన్ రీసెంట్గా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్కు హాజరవ్వగా అక్కడ ఆయనను చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. 80 ఏళ్ల ముసలాడిలా ముఖమంతా పాలిపోయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ సల్మాన్ ఖాన్ చాలా దారుణంగా కనిపించాడు. అయితే అసలు సల్లుభాయ్కు ఏమైంది? ఒక్కసారిగా ఆయన పరిస్థితి అంత దారుణంగా ఎలా మారిపోయింది? ఆ డ్రింక్ వల్లే సల్మాన్ పరిస్థితి ఇలా మారిపోయిందా? ఆర్టిఫిషియల్ ఫిట్నెస్ కోసం సల్మాన్ ఖాన్ ఏం చేస్తున్నాడు అనే భయంకరమైన విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం సాధారణంగా సల్మాన్ ఖాన్ను ఒక మ్యాచో హీరోగా, ఫిట్నెస్కు ఐకాన్గా భావిస్తాము. అయితే ఇటీవల ముంబైలో ఒక ఈవెంట్ జరగగా దానికి సల్మాన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. దాంతో ఆయన వేదిక మీదకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడున్న ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే ఆయనలో ఎప్పుడూ ఉండే ఆ ఎనర్జీ అస్సలు లేదు. కనీసం సరిగ్గా నడవడం కూడా ఆయనకు కష్టంగా అనిపించింది. 60 ఏళ్ల వయసులో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పిలువబడే వ్యక్తి ఒక్కసారిగా 80 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తుంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.